హర్ని ఎక్కడుంది? కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుందో కిందకి వెళ్ళినట్టుంది. అది ఎక్కడో పిలుద్దాం. అత్య కింద కూడా లేదు. ఇది ఎక్కడుంది? ఏం చేస్తుందో మొత్తం షో. రండి చూద్దాం. తెలిసి రూమ్ లో ఉండి ఉంటుంది. దానికి ఇష్టమైన క్లాస్ జాయిన్ అయింది, అందుకే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందన్నమాట. అండి మనం మాట్లాడుకుందాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏం బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వై? బికాజ్ హరిని లోపల కూర్చొని చదువుకుంటూ ఉంది. లైక్ హరిని రొటీన్ అని చెప్పాను కదా, మార్నింగ్ దానికి 8 o'clockకి అలా బస్సు వస్తుంది, వెళ్ళిపోతుంది స్కూల్కి. 3:20, 3:25 మధ్యలో ఇంటికి వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ షీల్ గెట్ సమ్ రిలాక్స్. దాని తర్వాత 1.5 hour ట్యూషన్. దాని తర్వాత సమ్ టైమ్స్ ఇట్లా వీకెండ్స్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు, లేదంటే కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు నేను దాన్ని ఏదో ఒక బిజీ యాక్టివిటీలో ఉంచాలని చెప్తాను. ట్యూషన్ మ్యామ్ వెళ్ళిపోయా కూడా ఏదైనా చదువుతుంది, లేదంటే ఆవిడ ఏమైనా హోంవర్క్ ఇస్తే అది చేస్తుంది, లేదంటే వచ్చి నా బుర్ర తింటూ ఉంటుంది. సో ఆ టైం కూడా అంటే డాన్స్ క్లాస్కి వెళ్ళే మధ్యలో ఈ టైంలో నేను ఏం చేయాలా అని ఆలోచిస్తే, మీ అందరికీ తెలుసు హరిని భాన్జు క్లాసెస్ జాయిన్ అవుతూ ఉండేది. ఫస్ట్ కూడా జాయిన్ అయ్యేది. దాని తర్వాత అండ్ హరినికి మ్యాథ్ ఒలింపియాడ్ దాంట్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందనమాట. ఆ క్లిప్ నేను ఇక్కడ వేస్తా చూడండి. సో దాని తర్వాత దాని ఆనందం చూడాలి. అసలు ఏమంటారు, ఎప్పుడు కూడా అమ్మో నేను ఇంకా బాగా చదివితే మంచిగా వస్తాయి అనుకుంటూ ఉంటుంది. బట్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి. అందుకే ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటే అది అక్కడ ఆక్యుపైడ్గా ఉంది అని చెప్పి, అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మేధాంశ్ కింద ఆడుకుంటున్నాడు. సరే నేను కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఫోన్లో చూసుకుంటూ, అందుకే ఇక్కడ కూర్చొని అలా అనమాట. సో హరిని గురించి చెప్తుంటే సమ్టైమ్స్ నాకు నా స్కూల్ డేస్ కూడా గుర్తొస్తాయి అనమాట. ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకుందంతా. సో మొత్తం హైదరాబాదే, పుట్టి పెరిగింది చదువుకుంది ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. సో నాకు అండ్ మాది గర్ల్స్ స్కూల్. సో నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి సునంద టీచర్ అని మా సైన్స్ టీచర్ ఉంటుండే అనమాట. అండ్ టీచర్స్ డే అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది కదా టు గెట్ రెడీ, డ్రెస్అప్ లైక్ టీచర్ లాగా. అండ్ పద్మప్రియ టీచర్ మ్యాథ్స్ టీచర్ ఉంటుండే అనమాట. సో నా ఫేవరెట్లో ఇట్లా వీళ్ళు ఉంటారు కొంతమంది. సో హరిని చదువుకునేటప్పుడు టీచర్స్ గురించి చెప్పేటప్పుడు నాకు అన్నీ అట్లా ఆ డేస్ ఇట్లా గుర్తొచ్చేస్తూ ఉంటాయి అనమాట. అట్లా సో సమ్ టైమ్స్ అనుకుంటూ ఉంటాను స్కూల్కి వెళ్దాం మళ్ళీ అనేసి. ఒక్కసారి ఎప్పుడైనా అనుకొని ఆ స్కూల్ దాకా వెళ్ళి అలాగే ఉంచారా, లేదంటే ఏమైనా మార్చేసారా అన్నది ఎవ్రీథింగ్ ఒకసారి చూడాలి. కాకపోతే కోటిలో కాబట్టి ఒకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సో స్కూల్ అన్నది చాలా మెమొరీస్. ఏంటి నాకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఎలా జరుగుతుంది క్లాస్ మీది? చాలా బాగా జరుగుతుంది. నీకు తెలిసిందే కదమ్మా, నాకు బాంజు క్లాస్ అంటే చాలా ఇష్టం. సో నీకు ఒక తెలుసా, నాకు బాంజు క్లాస్ లో 10 stars ఇచ్చారు. విసిగిస్తున్నావు మ్యామ్ని? ఏడు. సో నీ గోల్డ్ మెడల్ వచ్చింది దాని గురించి చెప్తూ ఉన్నాను అనమాట. సో నువ్వేం నేర్చుకుంటున్నావు, ఎలాంటి టెక్నిక్ నేర్చుకుంటున్నావో వాళ్ళందరికీ కూడా చూపిద్దాము. నాకు తెలుసు నీకు బాంజు క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి. సరే నీ బ్రేక్ టైం అయిపోయింది, వాటర్ తాగడానికి బ్రేక్ అని చెప్పి పక్కకు రావడం కాదు. గో అండ్ జాయిన్ ద క్లాస్. సో హరిని క్లాస్లో ఏం చేస్తుందో మీరు కూడా ఒకసారి చూసేయండి. I remember your smile as well. You keep on smiling. I really like that about you. Okay, so let's get started with today's session. So tell me something before that. Do you like math? Ma'am, actually I like math a lot, ma'am. Now 70 plus 4 is how much? 74. Very good. Now 74 plus 7. Can you quickly do the calculation and tell me? You can break this 7 into smaller parts, okay? You can break 70? this 7. But I know that this is a big number. You can 81. split it. 81. Yes. వెళ్ళింది, కాసేపు చదువుకుని వస్తుంది. హర్నికి బాంజు క్లాస్ అంటే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట. ఐ నో గుడ్ టీచర్స్ ఆర్ రియలీ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ టు ఎవ్రీ స్టూడెంట్. సో బాంజు గురించి మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, కానీ నేను హర్నిని బాంజులో జాయిన్ చేశాక ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా కనిపించింది. బాంజు అనేది ఆన్లైన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ నీలకంఠ భాను గారు. The care Banzu puts into selecting the trainers, selecting the best trainers and having them train under Bhanu. Train under Bhanu what makes the results best and expectational anamata. So direct ga evaraithe trainers unnaro ayana Bhanu gaరి దగ్గరే ట్రైనింగ్ తీసుకొని ఇలా పిల్లలకి క్లాస్ చెప్పడం తోటి వాళ్ళకి ఈజీగా క్విక్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, లైక్ మీరు చూసినట్టు. సో హరిని అయితే ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోదు, ఎందుకంటే బాంజు టీచర్ అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ మ్యాథ్ ఎగ్జామ్ అప్పుడు. సో దట్ దాన్ని అయితే బెస్ట్గా ఇస్తుంది. హరిని
హరిని అనే కాదు, లైక్ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ టీచర్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తారో ఎగ్జామ్ని అంత బెస్ట్గా రాయగలుగుతారనమాట. సో నేను మీ అందరికీ కూడా బాన్జు అనేది రికమెండ్ చేద్దామా చేయాలా అనేది కూడా ఎక్కువ ఆలోచించాను. ఎందుకంటే ఒకసారి మీరు 1-2 క్లాసెస్, ఒక 1 month క్లాసెస్ తర్వాత మీకే మీ పిల్లల్లో మీకు తెలుస్తుంది కాబట్టి బెస్ట్ రిజల్ట్ అన్నది మీరే చూస్తారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ద్వారా ఫస్ట్ 100 members రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి 1 hour బాన్జు ఫ్రీ క్లాస్ వస్తుందన్నమాట. సో దాని తర్వాత నేను బాన్జు గురించి ఎందుకు ఇంత హైగా, లైక్ ఎందుకు ఇంత చెప్తున్నాను మీ అందరికి అన్నది మీకే తెలుస్తుంది. 5 years కిడ్ నుంచి 15 years కిడ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు వెంటనే రిజిస్టర్ చేసుకుంటే 1 hour డెమో క్లాస్ అన్నది మీకు ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత మీ ఇష్టం, డెఫినెట్లీ జాయిన్ అవుతారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఇప్పుడైతే హరిని క్లాస్ తర్వాత నాకు చాలా పనులు ఉన్నాయి. శివ కూడా వస్తారు, బయట వర్షం పడుతుంది, చూడాలి. లెట్స్ గో హౌ ఇట్ గోస్. వర్షం అసలు సడన్గా, అంటే పొద్దున్నుంచి ఎండ్ ఉంది. నేను బట్టలు కూడా వాషింగ్ చేసి ఆరేసాను, బట్ యూనో ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది, దంచుతుంది. ఏం చేద్దాం మేధాంష్, ఏం చేద్దాం? వర్షం పడుతుంది, వేడి వేడిగా ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం వేడి వేడిగా? సో ఇప్పుడు ఏదో ఒక స్నాక్ అయితే కుక్ చేస్తా. మా వాడు ఆల్మోస్ట్ నిద్రకు వచ్చాడు, పడుకోబెట్టాలి. సో అలా కాస్త మొహం కడుక్కొని వచ్చా. సో శివ ఫేవరెట్ అనమాట ఇది ఆలపెనో చీజ్, రెగ్యులర్గా కాదు ఎప్పుడైనా ఒకసారి ఆలపెనో చీజ్ పాపర్స్ అని. ఇది మేము క్యూమార్ట్లో తీసుకున్నాం అనమాట. లైక్ శివ ఎప్పుడో నోవోటల్ అటు వెళ్ళినప్పుడు ఎప్పుడో తిన్నాననేసి అని అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారనమాట. కొంచెం నూనె వేడెక్కాక మనిషికో 4 ఏం చేసి అవే తినేస్తే నైట్ డిన్నర్ ఎవరేం తింటారు, లేదంటే పెరగనే తినేస్తే అయిపోతుంది. హరిని స్కూల్ బాక్స్ చూడండి మేము ఎలా కడిగి ఆరపెడతాం, రేపు మార్నింగ్ ఈజీగా ఉంటుందని. ఇవి మనం కొంచెం ఫ్రోజన్గా ఉన్నప్పుడే వేయాలి, ఎందుకంటే దీంట్లో చీజ్ ఉంటుంది కాబట్టి. మనం బయట 10 నిమిషాలు పెట్టాక వేసామనుకోండి, తర్వాత అవి మనకి తినడానికి కూడా పనికిరావచ్చు, ఇట్లా చ్యూవీగా సాగీగా ఉంటాయి అనమాట. ఇలా మనం ఫ్రోజన్గా ఉన్నప్పుడు వేస్తేనే మంచిగా అది కుక్ అయ్యి కావాల్సిన హీట్ తీసుకొని కుక్ అయ్యి తర్వాత మంచిగా క్రిస్ప్ అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి మంచిదండి, రెగ్యులర్గా పెద్దగా సజెస్ట్ చేయను. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా వర్షం పడుతున్నప్పుడు మిర్చి బజ్జీలు అట్లాంటివి కాకుండా మా ఆయనకి ఏంటో కొంచెం ఇంటర్నేషనల్గా తినాలనిపిస్తూ ఉంటుంది స్నాక్స్. ఇప్పుడు 4 వేస్తాను, నాకు ఈ నూనెలతో కొంచెం భయము. సో కొంచెం జాగ్రత్తగా ఒక 4-5. స్మెల్ అయితే చాలా బాగుంది. పరోటాకు చీజ్ అంతా బయటకు వస్తుంది. ఎందుకు శివ ఇట్లా ట్రిక్కీ పనులు చెప్తావు నాకు? ఏం లేదు, కొత్త ఇట్లా అన్నానంటే చీజ్ అంతా బయటకు వస్తుంది. ఎన్ని షార్ట్స్ మారుస్తావు? వాడు ఎన్నిసార్లు వస్తాడు? కొంచెం డైపర్ ఫ్రీ ఉంచాలి పిల్లలకి. ఇప్పుడు నేను ప్లాస్టిక్ స్విమ్మింగ్ వేర్ వేసుకోవాలి. దాట్స్ ఓకే సమ్ టైమ్స్. తీయొచ్చా ఇప్పుడు? మంచిగా మెష్ తీసుకోవచ్చు కదా. మెష్దా చిన్నది కనబడలేదు, సో అందుకే నేను రెగ్యులర్గా వాడేది తీసుకున్నా. ఇదేంటి గులాబ్ జామున్స్ లాగే ఉన్నాయి. గులాబ్ జామున్ కాదు, నీకు గుర్తుందా సింగపూర్లో మనం వెళ్ళినప్పుడు వాడు గులాబ్ జామున్ పావు బాజీ బ్రెడ్ లాగా ఇచ్చాడు చూడు. ఇంటర్నేషనల్ దానికి కంపారిజేషన్ ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఇంకో 4 ఎంచుతా చాలుగా. చాలు మీరు అంటే శివ ఏంటి నీ ఉద్దేశం? ఇంకొక 1/2 డజన్ ఎంచుతున్నా. వద్దు, అలాంటి ప్రయోగాలు నేను చేయను సార్. ఇది చాలా ఈజీ ఉంది, ఎప్పుడో ఒకసారి తినేదానికి మొత్తం పంచాయతీ అంతా నేను పెట్టుకోను. తినే 10 దానికి చాలా కష్టపడాలి కన్నా. అలాంటివి నువ్వు బాగా చేస్తావు. ఎప్పుడైనా చాలా బాగుంది శివ. ఇదే మనం యూఎస్కి వెళ్ళినప్పుడు లాంగ్ స్టిక్ లాగా తిన్నాం. అదే
ఇంకొక ప్యాకెట్ తెచ్చారు చూడు, అది ఆలోపిన డైరెక్ట్ కట్ చేసి లోపల చీజ్ పెట్టేసి పైన ఇట్లా. అది కూడా బాగుంటుంది. కానీ అది తీసుకోలేము మన క్యూ మార్ట్లో, ఓన్లీ ఇవే తీసుకున్నాం. ఇది తిన్నాం. ఒక్కసారి తెచ్చుకొని తిన్నాం కానీ ఇప్పుడు కాదు అంటున్నా. ఒక 2 నిమిషాలు ఆడితే ఇంకా బాగుంటాయి. అవ్వాలి ఇంకా ఇవి అవ్వాలి ఇంకో రౌండ్. ఇంత బాగుంది అంటే మాట్లాడుకుంటూ ఇంకోటి తీసుకుంది రా అనిపిస్తుంది. సో ఇలా వర్షాకాలం సాయంత్రం మా ఇంట్లో ఇలా ఉంటుందన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో సాయంత్రం వెరైటీగా ఏమైనా డిష్ చేసుకుంటే డెఫినెట్లీ తెలియజేయండి. నేను నెక్స్ట్ టైం కార్న్ పన్నీర్ స్టిక్స్ చేద్దాం. అదే ఏమంటున్నా, క్రిస్పీ పన్నీర్ స్టిక్స్. వాడు తీసేశారు కదా షాప్, నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పు ఇప్పుడు, చెప్పు ఏంటో. నెక్స్ట్ ఇంకొకసారి వర్షం పడిన రోజు అది చేస్తాను, క్రిస్పీ పన్నీర్ స్టిక్స్. రెడీ చేసి వర్షం వస్తుందా చూసి పెడతాం అందులో. నీకు మూతి కాలిందా ఇప్పుడు? సో నెక్స్ట్ టైం అది చేస్తాను, బాగుంటుంది. సో సమ్ టైమ్స్ వెజ్ డిషెస్ కూడా నాకు నచ్చుతాయి అనమాట. నేను అది రెగ్యులర్గా ఇక్కడ ఒక ఫైరీ బాక్స్ అని ఉండేది, వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి తినేవాళ్ళం, కానీ ఇప్పుడు దొరకట్లేదు. జస్ట్ పన్నీర్ స్టిక్ని వాళ్ళు మంచిగా ఇట్లా క్రిస్పీగా చేస్తారు. నెక్స్ట్ టైం నేను ఆ రెసిపీ తెలుసుకొని చేస్తాను. సో ఇవాటికైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాము. ఐ హోప్ మీ అందరికీ మా ఈ వర్షాకాలం ఈవినింగ్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. పక్కన నుంచి 2 తినేసి అడిగాను, ఒక్కటి కూడా నాకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. బాగుంది, చాలు. ఇవి ఎక్కడ సూపర్ మార్కెట్లో కూడా దొరికేసాయా? క్యూమార్ట్లో అయితే సూపర్ మార్కెట్లో కూడా మాక్సిమం దొరుకుతాయి. చీజ్ బాల్స్, ఆలపిన్నో పాపస్ దొరకట్లేదు. చీజ్ బాల్స్ అని పొటాటో షార్ట్స్ అవి ఉన్నాయి. బట్ ఇది ఆలపిన్నోది బాగుంటుంది అండ్ నాట్ రెగ్యులర్లీ, ఎప్పుడైనా ఒకసారి ఓకే. సో ట్రై చేసి చూడండి. బాయ్. Or you can also, do another thing over here. Let me just talk about it briefly. లేదు, ఈసారి ప్లాన్ చేయాలి. బట్ నాకు నచ్చింది ఇట్లా కాలర్ నెక్ వచ్చి. అమ్మో చాలా ఉన్నాయి చూపించాలంటే. ఇది చాలా పాత లెహెంగా, గుర్తు కూడా లేదు ఎప్పుడుదో, కానీ ఇది చీరతో కుట్టించామన్నమాట. హరినిది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు నాకు పర్లేదు, కొంచెం ఇంకొక 2-3 సార్లు వేయచ్చు, ఇంకా అంతగా పర్సనాలిటీ మారలేదు కాబట్టి. ఇది శారీతో కుట్టించాం లెహెంగా. వీటన్నిటికీ క్యాన్స్ లేవు. ఎందుకు క్యాన్స్ లేవు అంటే నేను క్యాన్ లెహెంగా సపరేట్గా